వాళ్ళు ఇటుకెతికాయలు తీసుకున్నారు. మీకు ఇతనికి ఏం సంబంధం లేదు? అంతకుముందు లేదండి. అంటే విడి కాగితాలు తీసుకునేంత వరకు సంబంధం లేదు? లేదు లేదు. దానికి ఏం చేస్తుంది అంటే అంటే ఈవిడ మీ ఇద్దరి మధ్య ఏమి లేకుండానే ఈవిడ అక్రమ సంబంధం అంటే అంటగట్టిందా? నిజం, వాస్తవం ఆ మాట. ఇటుకైతే తీసేసుకున్నాక పిల్లల్ని ఇవ్వలేదు. మా పుట్టింటోళ్ళు నువ్వు ఏడైన సావు, నీ సావు నువ్వు సావని వాళ్ళు వదిలేశారు. నాకు ఇప్పుడు ఎవరు దిక్కులేదు. మీ వల్ల సంసారం పోయింది. మీరే ఏం చేస్తారు నేను భయంగా. అప్పుడు కాంచి నేను వాళ్ళకాడే ఉంటున్నాను. నేను అప్పుడు కాంచి వాళ్ళకాడే ఉంటున్నాను. నాకే మేఘమ్మా, మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు కానీ వాళ్ళు రానివ్వరు. ఒకసారి పోయినా కానీ మా అమ్మ లలిత నన్ను కొట్టారు. నువ్వు మా ఇంటికి వెళ్ళి రాగాక అది చూస్తే ఇంతవరకు నేను మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోలేదు. నన్ను వాళ్ళు రానివ్వలేదు. మీ పిల్లల్ని చూసారా? నా పిల్లల్ని నేను చూస్తాను పోతే వాళ్ళు చూడలేదు. వాళ్ళకి ఎప్పుడు పోయిన పిల్లలు సమానం ఇవ్వట్లేదు. నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు మా పిల్లల కాడికి రాగా నువ్వు విడికెత్తుకెళ్ళి మా పిల్లలు మాకే ఇచ్చావని పిల్లల్ని కూడా చూడట్లేదు. వాళ్ళు నాకు ఎప్పుడు ఎవరు లేరండి. తండ్రిగా అతను ఇప్పటికీ కూడా మిమ్మల్ని కాపాడుతూ ముందుకి ఒక పెద్ద దిక్కుగా మీ వెంట ఉండటం అన్నది రెండో అదృష్టంగా నాకు భావిస్తుంది. కానీ ఈ రోజు కూడా నువ్వు ఈ రోజు ఇక్కడ కూర్చుని నీకు రావాల్సినటువంటి హక్కుల గురించి ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటే కనుక ఆ పెద్ద ఆయనకు నువ్వు బహుశా ఎన్నో జన్మలు రుణపడి ఉన్నావేమో అని అనిపిస్తుంది. అంటే 20-30 సంవత్సరాల పాటు భర్త వాళ్ళని వదిలేసి ఇంకొక వేరే స్త్రీని పెళ్లి చేసుకుని అక్కడి వేరే పిల్లల్ని కన్నా కూడా ఈ రోజు నువ్వు అక్కడే కూర్చుని వేరే పెళ్లి అంటూ చేసుకోకుండా ఇద్దరు పిల్లల గురించి జీవిస్తున్నటువంటి నీ మానసిక పరిస్థితి ఏంటి? నీకంటూ ఏమన్నా ఉన్నది అంటే కనుక ఆ ఇద్దరు పిల్లలు సక్రమైనటువంటి తోవలో నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. నీ గురించి నువ్వు ఆలోచించుకునేటటువంటి పరిస్థితులు. ఇది ఒక భయంకరమైనటువంటి మానసిక పరిస్థితి. ఒకే కుటుంబంలోంచి వచ్చినటువంటి మీ ఇద్దరు ఎందుకు సఖ్యంగా ఉండలేకపోయారు? ఒక బయట వ్యక్తి పద్మ వచ్చి రామయ్య గారితో ఇన్ని సంవత్సరాల పాటు 17-20 సంవత్సరాల పాటు ఎలా సంతోషంగా ఉంది? 6 సంవత్సరాల పాటు నన్ను టార్చర్ పెట్టేవాడండి, తాగిడిపాడు, ఇబ్బంది పెట్టేవాడు అన్నాడు. మరి 6 సంవత్సరాల్లో నువ్వు అనిపించే అయితే కనుక 17-18 సంవత్సరాల పాటు కలిసి జీవిస్తున్నటువంటి పద్మ ఎప్పుడో పారిపోయి ఉండాలి. కానీ ఆ అమ్మాయి బాగానే ఉంది. నిజంగా నువ్వు 6 సంవత్సరాల పాటు అక్కడ నరకం అనుభవించావా లేదా అన్నది నాకైతే అర్థం కావట్లేదు. ఇదేమన్నా కొద్దిగా నువ్వు లోతుగా ఆలోచించకపోవటం వల్ల, చిన్న వయసులో నీకు పెళ్ళి అవటం వల్ల, నీకు ఆలోచన శైలి లేకపోవటం వల్ల, అతను పెట్టేటటువంటి చిన్నపాటి కోరికలో లేకపోతే పెద్దపాటి ఆశలో ఏవైనా అయి ఉండొచ్చు, అవి నువ్వు తట్టుకోలేక, అవి జీర్ణించుకోలేక నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళటం, అటువంటి తగాదా ఏదైతే ఉందో
అది బహుశా ఈ రోజు వెనక్కి చూస్తే కనుక అది చాలా ఇంత చిన్న తగాదా గురించి నా పిల్లల్ని ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలోకి నేను పట్టుకెళ్ళిపోయినా అన్నది ఈ రోజు నీకు ఆలోచన కలుగుతుంది. భూమి ఇచ్చాను బాధ్యత అయిపోయింది అనేటటువంటి కాన్సెప్ట్ నాకు అసలు నచ్చలేదు. ఐఎమ్ సారీ టు సే. మీరు ఇందాక ఒకటి అన్నారు, పిల్లలు నా చూడటానికి రాలేదండి అని అన్నారు. మీకు పిల్లలు తెలుసు కానీ మీ పిల్లలకి మీరు తెలియదండి. మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు ఇతనికి 2 years, ఆ అమ్మాయికి ఎంత 1 year, 1 సంవత్సరం అమ్మాయికి. ఆర్థికంగా నేను చదివించాను అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టించాను. సరే, వాళ్ళ అదృష్టం ఆ పెద్ద ఆయన కాసుకున్నాడు కాబట్టి వాళ్ళని చదివించారు, అది పక్కన పెట్టేసాను. 2 ముఖ్యమైనటువంటి అంశం, మానసిక స్థైర్యం పిల్లలకు ఇచ్చేటటువంటిది ముఖ్యమైనటువంటి పాత్ర తల్లి తండ్రి. ఎక్కడ వస్తుందో తెలుసా కాన్ఫిడెన్స్? ఒక స్కూల్ సర్టిఫికేట్ మీద అక్కడికి వెళ్ళి ఫాదర్ సో అండ్ సో అని సంతకం పెడతారు చూడండి, ఒక తండ్రి సంతకం పెడతాడు. అప్పుడు ఆ పిల్లలలో ఉండేటటువంటి ఆ గుండె ధైర్యం, ఆ గర్వం ఉంటుంది చూడండి. బహుశా ప్రపంచంలో ఏ శక్తి, దానికి మించినటువంటి శక్తి ఏది ఉండదు. ఆడపిల్ల పెళ్లి మీరు ఎక్కడున్నా, ఏ ప్రపంచంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, ఆ పెళ్లి అనేటటువంటి అంశం మీ చేతుల మీదే జరగాలి. మా అమ్మాయి పెళ్లి ఎప్పుడైందో నాకు తెలియదు అనేటటువంటి మాట నమ్మితే కనుక నేను నమ్మను. ఎందుకంటే మీదంతా ఒకే కుటుంబం. ఆడపిల్ల పెళ్లికైనా మీరు వచ్చి ఇది నా బాధ్యత అనేటటువంటి అంశం చెప్తే కనుక బహుశా మీరు చేసినటువంటి ఈ పాపాన్ని అంతా కూడా ఆ మాత్రమైనా కడిగేసేటటువంటి అవకాశం ఉంటుంది. అది జరగలేదు. ఈ భూములు, ఈ 2 ఎకరాలు, ఈ 1,50,000 కాదండి. ఇది జీవితం కాదు. బాధ్యత అంటే భూమి కాదు. ఆవిడని ఎంతైనా చేదరించుకోండి, ఎంతైనా ఆశ్రయించుకోండి, ఆవిడ కర్మ. కానీ పిల్లలు మాత్రం అది మీ బాధ్యత. కానీ ఇప్పటికీ కూడా ఆ ప్రేమ అనురాగాలు అన్నవి నాకు ఏ మాత్రం కూడా కనిపించట్లేదు. చెప్పండి మేడం. ఇక్కడ ఈ సమస్య తీసుకున్నట్లయితే ఇంత పెద్ద వయసున్న కొడుకు ఎదురుగా కూర్చున్నారు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా. కనీసం ఆయనకి ఆ బాధ లేదు. చాలా మాకు బాధ అనిపిస్తుంది, మీ పిల్లల్ని బాధాకరంగా అనిపించింది. ఇన్ని సంవత్సరాలు విస్మరించి పిల్లల చదువులు కానీ, వాళ్ళ రక్షణ కానీ, వాళ్ళ సంరక్షణార్థం మీరు ఏది చేయలేదని వాళ్ళ కన్నీళ్లతో చెప్పడం జరిగింది. మేడం సమక్షంలోనే ఇంతకాలం చేశారు అని చెప్పేసి మిమ్మల్ని చెప్పారు కదా. మీరు ఒక్కసారిగా మీరు వెళ్ళి పిల్లల చదువులు ఏంటి, వాళ్ళ గురించి ఏంటి అనేది మీరు తెలుసుకోలేదు. వాళ్ళకి ఎన్ని హక్కులు ఉంటాయో కూడా మీకు తెలియదు. బాలల హక్కులు కూడా ఉన్నాయి. అలాగే మీరు 2వ పెళ్లి చేసుకున్నప్పుడు ఈమెకి ఆపేటటువంటి రైట్ కూడా ఈమెకు ఉంది. అయినా ఈమెకి చట్టాల మీద అవగాహన లేదు. మీ అన్నగారు అయినటువంటి ఆయన కూడా మీరందరూ సొంత బంధువులే, మేనలునే ఇచ్చి చేశారన్నారు. ఎవరు చేసుకున్నా కూడా ఎందుకు చేసుకుంటారు అంటే ఆడపిల్లని ఇచ్చి చేసేటప్పుడు బాగుండాలి, మా దగ్గర నుంచి వెళ్ళిపోతున్న అమ్మాయి బాగుండాలనేటువంటి తండ్రి ఉద్దేశం అనేది ఉంటుంది. మీరిద్దరు ఇన్ని సంవత్సరాల్లో వెంటనే ఆమెను చేసేసుకుని ఈమెను చేసుకుని ఆమెకు ఒక పాపను కనేశారు. ఎన్ని రకాల యాక్ట్లు అంటే మీ మీద బైగమీ కేసు పెట్టుకోవచ్చు 494 ప్రకారం. అలాగే పిల్లల సంరక్షణ కూడా మీరు చూడలేదు. సెక్షన్ 28 సబ్సెక్షన్ 1 ప్రకారం పిల్లల రక్షణ చూడనందుకు కూడా మీరు శిక్షార్హులు అవుతారు. అలాగే సిపిసి ప్రకారం కూడా ఈ అమ్మాయి కేసు పెట్టుకున్నట్లయితే పిల్లల చదువులు కానీ ఏ బాధ్యత చేయలేదు అనేసేటటువంటి కేసు పెట్టుకున్న 5 ఏళ్ళు మీకు జైలు శిక్ష పడుతుంది. అంటే బాధ్యత ఏది వద్దు, నాకు మీ తండ్రి గారు మీకు ఇచ్చింది ఇవ్వడానికి కూడా మీరు ఇక్కడ ఇచ్చేస్తున్నారు. పిల్లలు లీగల్గా వాళ్ళ వారసులు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మీ తాతలు తండ్రుల నుంచి ఎవరైతే వచ్చిందో లీగల్ చట్ట ప్రకారం 1986 ప్రకారం అమ్మాయికి అబ్బాయికి కూడా ఖచ్చితంగా వాటా ఇవ్వవలసిందే. మీరు ఇచ్చేదేమీ లేదు, వాళ్ళే తెచ్చుకుంటారు. ఏది అమ్మినా కూడా రిజిస్ట్రేషన్ పర్టికులర్ టెరిటరీ ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఖచ్చితంగా ఎవరు అమ్మారు ఈసీకి అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా ఈ అబ్బాయికి అన్ని రకాల రైట్స్ ఉన్నాయి. మళ్ళీ రీఓపెన్ చేయించి కూడా తల్లి లోకల్ గార్డియన్గా వేయించుకోవచ్చు. కొనుక్కున్న వాడికి ఏ రకమైనటువంటి హక్కులు ఉండవన్నమాట. హక్కుదారుని కనుక్కోకుండా ఎవరైనా కూడా కొనేసుకున్నట్లయితే మళ్ళీ తిరిగి ఆ హక్కుదారునికి ఇష్ట ప్రకారం చెల్లించి అప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఈ నా భూమి నా వాటా తప్పించి పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పెళ్ళిళ్ళు మీరేమీ పట్టించుకోలేరు. దానికి కూడా మీరు శిక్షార్హులే అవుతారు. ఇట్లా పీఠ మీద వండుకుంటే ఇట్లా నేనున్నా, ఇట్లా మా అత్తమ్మ ఉంది, ఇట్లా మా భార్య ఉంది. నేను మేల్క వచ్చేటగా నేను లేచి ఇట్లా మళ్ళీ వచ్చేటక్కడ మా అత్తమ్మ ముఖంగానే వస్తుంది. మీ అత్తగారు మీ పక్కన పడుకుందా? మా అత్తమ్మ మా భార్య ఇద్దరు వచ్చి వండుకో నా పీఠ మీద. ఏమైంది ఇట్లా అంటే అప్పుడు తల్లి పిల్లని అడిగింది. అడిగాకలా నేను అంతే ఏమైంది తప్ప నాకు కాంట్రాంది కానొచ్చింది, నా పక్కకు పండుకున్నావు కాబట్టి నిన్నైతే నేను ఏమనలేం కదా. నా భార్యని నేను ఒక దెబ్బ కొట్టుకొని బుద్ధి చెప్పుకున్నా అన్నాను. నేను ఎన్ని రోజులకు నిడవరా నేను అంటే ఏంటి గురించి ఏంది నాకు అర్థమయ్యేటట్టు చెప్పాను. అంటే నాకు నచ్చినావు అందుకు ఇడబని నిన్నాను. ఫస్ట్లో బాగుండే, తర్వాత మా అమ్మని ఏమన్నా అంటే నిన్ను నరుకుతా చంపుతా, నా పుస్తేని చూపిస్తుంది, ఈ పుస్తే నాది, ఇది పుస్తే వల్ల బతుకుతున్నావు, లేదంటే నిన్ను ఒక గంట సేపలో చంపేస్తా. మా అమ్మ వాళ్ళు పొలం అమ్మారు. మీ అమ్మలతో డబ్బులు తీసుకురా, లేదు నువ్వు తెస్తే రావాలి లేకపోతే లేదని చెప్పి
నైట్లో బ్లేడ్ తోటి చేయి కోసుకున్నాడు. మీ అమ్మ వంతున్నది మీ బావల దగ్గర, మా అమ్మ కూడా వండినట్టే. మీ అమ్మ ఆయన ఒక రోజు పడుకొని లేస్తే పక్కన మీ అమ్మ ఉందా, ఆ పక్కన నువ్వు ఉన్నావంట.